విష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తాడో మీకు తెలుసా? పురాణాల ప్రకారం 24 అవతారాలు ఎత్తాడు. అందులో ప్రసిద్ధమైనవి 10 అవతారాలు. ఈ వీడియోలో మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో ఒకసారి బ్రహ్మదేవుడు సృష్టిని నాశనం చేసే మహాప్రళయం రాబోతుందని తెలిపాడు. ఆ సమయంలో సత్యవ్రత అనే మహారాజు ఉండేవాడు. ఒకరోజు అతను గోదావరిలో స్నానం చేస్తూ ఉండగా ఒక చిన్న చేప అతని చేతిలో పడింది. అప్పుడు ఆ చేప రాజా నన్ను రక్షించండి అంటూ నేను పెద్ద చేపలకి ఆహారం అవుతాను అని వేడుకుంది. అప్పుడు చేప మాట్లాడడం చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. కానీ దయతో తన కుండలో పెట్టాడు. కానీ ఆ చేప రోజు రోజుకి పెద్దదవుతూ కుండలో సరిపోకుండా పోయింది. రాజు దానిని చెరువులో, తరువాత నదిలో, చివరికి సముద్రంలో విడిచాడు. అప్పుడు ఆ చేప మహావిష్ణువు రూపం తీసుకుంది. రాజా, త్వరలో ప్రళయం వస్తుంది. నువ్వు ఒక పెద్ద పడవ తయారు చేసి దానిలో వేదాలు, ఋషులు, అన్ని జీవరాశులను అందులో పెట్టు. నేను వస్తాను. నా కొమ్ముకి ఆ పడవను కట్టి కాపాడుతాను అని అన్నాడు. రాజు విష్ణువు చెప్పినట్లే పడవ సిద్ధం చేశాడు. ప్రళయం మొదలైంది. భూమంతా నీటితో నిండిపోయింది. అప్పుడు మహావిష్ణువు మత్స్య రూపంలో వచ్చి తన కొమ్ముతో పడవను కట్టి రక్షించాడు. ఈ విధంగా మహావిష్ణువు మత్స్యావతారం రూపం ధరించి ప్రళయం నుండి సృష్టిని కాపాడాడు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.